మస్తాన్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వాట్ రాజ్ ఏమంటున్నాడంటే మీకు మస్తాన్తో రిలేషన్షిప్ ఉండింది, ఇస్ ఇట్ ట్రూ? సార్ నేను అది మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాను. మాది కేసు, ఇప్పుడు రిలేషన్షిప్ ఉంటే నేను అతని పైన కేసు ఎందుకు పెడతాను? మరి అతనితో ఉండాలి కదా. అప్పుడు నేను ఇప్పుడు రాజ్ పైన కేసు అనేది ఎందుకు వచ్చింది? ఆఫ్టర్ 10 years తను వద్దు అంటున్నాడని కేసు వచ్చిందండి. లేదంటే అలాగే భరిస్తూ అదే లైఫ్లో ఉండేదాన్ని నేను. సింపుల్. మస్తాన్ నంబర్ మీ దగ్గర ఉంది? ఇప్పుడు ఉందండి. కాల్ చేయగలరా? తనతో మాట్లాడొచ్చుగలరా? ఒకసారి కాల్ చేయండి. సో మస్తాన్ మీకు అంటే ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ చేశాడు రాజ్ మస్తాన్తో రిలేషన్షిప్? అంటే ఒక మేల్ మాట్లాడాడు, ఆ మేల్ వాయిస్ అంటే చాలా బేస్ వాయిస్గా ఉంది, మస్తాన్దే కదా ఉండేది ఓకే అని సస్పెక్ట్ చేశాడు. ఒకసారి మస్తాన్కి కాల్ చేస్తారా? సో లావణ్య ప్రెసెంట్ మస్తాన్కి కాల్ చేస్తోంది. సో చూద్దాం మస్తాన్ కాల్ లిఫ్ట్ చేస్తాడా లేదా, లేకపోతే లిఫ్ట్ చేసిన తర్వాత ఎటువంటి రియాక్షన్ మస్తాన్ నుంచి ఉంటుందనేది. లావణ్య ప్రెసెంట్ మస్తాన్కి కాల్ చేస్తోంది. రైట్, లావణ్య, రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి విషయంలో ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ రాజ్ తరుణ్ ఒక ఆరోపణ చేయడం జరుగుతోంది, లావణ్యకు మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్షిప్ ఉండింది అనేది. ఇప్పుడు అదే మస్తాన్ లైవ్లో రాబోతున్నారు, ఇన్ఫాక్ట్ ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు. ఫోన్ లైన్లో జాయిన్ అయ్యి ఇంతకీ లావణ్యతో రిలేషన్షిప్ ఉండిందా లేదా, ఎటువంటి రిలేషన్ ఉండింది తన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్ తరుణ్, అలాగే మాల్వి మల్హోత్రా, లావణ్య వీళ్ళు ముగ్గురికి సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన సినారియోలో మస్తాన్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే రాజ్ తరుణ్ చేసిన ఎలిగేషన్లో మస్తాన్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు లావణ్యతో రిలేషన్షిప్లో ఉన్నాడు అనే అంశానికి సంబంధించి రాజ్ తరుణ్ ఎలిగేషన్ వేయడం జరిగింది. సో అంటే మస్తాన్ ఇష్యూ వచ్చిన తర్వాతే మీ రిలేషన్షిప్ సైడ్ అవుతూ వచ్చింది? లేదండి. మస్తాన్ ఏప్రిల్లో నేను కేసు పెట్టడం జరిగింది, అండ్ సెప్టెంబర్లో ఇంకొక కేసు అయింది. మా కేసుది మేము చేసుకుంటున్నాము ఫైట్. అన్రిలేటెడ్ దాన్ని పెట్టి డౌట్ పట్టడం, సస్పెక్ట్ చేయడం, గొడవ పడడం, ఎందుకంటే దానికి రీజన్ కావాలి. మస్తాన్ కాల్ అవుతుందా? కాలింగ్ అని వస్తుంది సార్. ఓకే, ఒకసారి మీరు ట్రై చేస్తుండండి. ఒకవేళ అవ్వకపోతే ఆ నెంబర్ ఇవ్వండి, ఆఫీస్ నుంచి చేద్దాం దాని కాల్. రైట్, మస్తాన్కి కాల్ అవుతోంది, చూద్దాం ఒకసారి. మస్తాన్ కాల్ లిఫ్ట్ చేస్తే కనుక తనతో మాట్లాడి. హలో, ఒకసారి స్పీకర్ ఆన్ చేయరు? చేశాను. హలో.